హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఈ రోజు మనం ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ముఖ్యమైన ట్రైన్ గురించి వివరాలు అనేవి తెలుసుకుందాం. వివరాలకు వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ ని ఇదే మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడని తెలంగాణలోని లింగంపల్లిని కలుపుతూ అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్న లింగంపల్లి విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ట్రైన్ ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఇటు తెలంగాణ నుండి చాలా మంది ఉద్యోగులు ఇటు ఆంధ్రకి ప్రయాణించవలసి వచ్చింది. ఇటు ఆంధ్ర నుండి కూడా చాలా మంది ఉద్యోగులు ఇటు తెలంగాణకి ప్రయాణించవలసి వచ్చింది. కొంతమంది హైదరాబాద్ నుండి అప్ అండ్ డౌన్ కూడా చేసేవారు. వీరందరికీ బస్సు ప్రయాణం అనేది చాలా ఇబ్బందులతో కూడుకున్న పని కాబట్టి ఇటు హైదరాబాద్ ప్రాంతాన్ని ఇటు విజయవాడ ప్రాంతాన్ని హైదరాబాద్ ని కలుపుతూ ఒక వేగవంతమైన ట్రైన్ ని ప్రారంభించి ఉద్యోగుల కష్టాలనేవి తీర్చాలని రైల్వే శాఖ భావించింది. దీనికి అనుగుణట్టుగానే 2016 సంవత్సరం జూన్ 20 తారీఖున విజయవాడ సికింద్రాబాద్ మధ్యలో ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ప్రవేశపెట్టడం జరిగింది. జూన్ 20 తారీఖున ఈ ట్రైన్ ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే అప్పుడు రైల్వే శాఖ మినిస్టర్ గా ఉన్న సురేష్ ప్రభు గారు కలిసి ఇక్కడ జూన్ 20 తారీఖున విజయవాడ రైల్వే స్టేషన్ లో ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ప్రారంభించడం జరిగింది. ఈ ట్రైన్ యొక్క రెగ్యులర్ రన్ వచ్చేసి జూన్ 21 తారీఖున సికింద్రాబాద్ నుంచి మొదలైంది. ఈ ట్రైన్ ఎంప్లాయీస్ కోసం అందుబాటులోకి తీసుకువచ్చినా కూడా నార్మల్ ప్యాసింజర్లకి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ ట్రైన్స్ లో ఎంప్లాయీస్ ప్రయాణించడం అనేది తగ్గిపోయి ఇంకా సాధారణ ప్రయాణికులు ప్రయాణించడం ఎక్కువ అయిపోయింది. ఇంకా రాను రాను ఈ ట్రైన్ యొక్క డిమాండ్ అనేది పెరుగుతూ వచ్చింది. విజయవాడ అలాగే హైదరాబాద్ మధ్యలో అత్యంత వేగంగా ప్రయాణించే ట్రైన్ గా ఈ ట్రైన్ అందుబాటులో ఉండడంతో ప్రయాణికులు అందరూ కూడా ఈ ట్రైన్ కి ప్రయాణించడం మొదలు పెట్టారు. దీంతో విజయవాడ సికింద్రాబాద్ ఇంటర్సిటీ అనేది విపరీతంగా రద్దీని తలపించేది. ఇంకా ఈ ట్రైన్ లో చాలా మార్పులు అనేవి రైల్వే శాఖ చేసుకుంటూ వచ్చింది. ఈ ట్రైన్ ప్రారంభించినప్పుడు ఒక ఆదివారం తప్ప మిగతా అన్ని రోజులు ప్రయాణించేది. అంటే వారానికి 6 రోజులు అందుబాటులో ఉండేది. ఇంకా 2017 సంవత్సరంలో ఈ ట్రైన్ ని ఆదివారం కూడా ప్రయాణించే విధంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ మీరు ఒకటి చూసుకుంటే ఎంప్లాయీస్ ఆదివారం పూట ప్రయాణించరు కాబట్టి ఈ ట్రైన్ ఆదివారం ప్రయాణించదు. కానీ ఇక్కడ ప్యాసింజర్స్ పెరగడంతో ఈ ట్రైన్ ని ఆదివారం కూడా ప్రయాణించే విధంగా ఏర్పాటు అనేది చేయడం జరిగింది. ఇంకా 2017 సంవత్సరంలో ఈ ట్రైన్ కి మంగళగిరిలో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. 2018 సంవత్సరంలో ఈ ట్రైన్ ని సికింద్రాబాద్ కాకుండా లింగంపల్లి వరకు పొడిగించడం జరిగింది. ఈ లింగంపల్లి వరకు పొడిగించిన తర్వాత ఈ ట్రైన్ కి ఇక్కడ బేగంపేట్, ఆ తర్వాత సికింద్రాబాద్ కి చేరుకున్న తర్వాత ఇక్కడ నుండి తెలంగాణలో మరొక స్టాప్ అనేది ఉండాలని నల్గొండ రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత విజయవాడ, మంగళగిరి ఇలా తక్కువ స్టాప్స్ తోటి ఈ ట్రైన్ తన ప్రయాణాన్ని అందించేది. 2019 వరకు ఈ ట్రైన్ డీజిల్ లోగోతో నడిచింది. ఎందుకంటే ఈ గుంటూరు సెక్షన్ అనేది 2019 వరకు కూడా నాన్ ఎలక్ట్రికల్ లైన్ గా ఉండేది. 2019 సెప్టెంబర్ నెలలో ఈ ట్రైన్ మొదటిసారి ఎలక్ట్రికల్ లోకోతో ప్రయాణించింది వ్యాప్ 7 తోటి. ఇంకా వ్యాప్ 7 అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ట్రైన్ యొక్క ప్రయాణ సమయం అనేది 20 నిమిషాలు తగ్గించడం జరిగింది. ఇంకా ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత వివరాలకు వెళ్తే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి లింగంపల్లి విజయవాడ మధ్యలో 12796 గా ఉంటుంది. లింగంపల్లి రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ ఇక్కడ ఉదయం 4:40 బయలుదేరుతుంది. అదే రోజు ఉదయం 10:35 విజయవాడకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12795 గా ఉంటుంది. విజయవాడ రైల్వే స్టేషన్ లో సాయంత్రం 5:30 బయలుదేరుతుంది. ఇంకా అదే రోజు రాత్రి 11:30 లింగంపల్లికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వచ్చేసి ఇక్కడ లింగంపల్లి దాటిన తర్వాత బేగంపేట్, సికింద్రాబాద్, నల్గొండ, గుంటూరు, మంగళగిరి మీదుగా విజయవాడకి చేరుకుంటుంది. ఈ ట్రైన్ లో మనకి జనరల్ కోచెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అటు ఇటు 8 కోచెస్ వరకు ఉంటాయి. సో ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఇంకా ఏసీ చైర్ కార్ కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే సెకండ్ సీటింగ్ రిజర్వ్డ్ కోచెస్ కూడా అందుబాటులో ఉంటాయి. D1, D2 ఇలా. ఈ ట్రైన్ ఎండ్ టు ఎండ్ ఎలక్ట్రికల్ లోగోతో నడుస్తుంది. అలాగే ఈ ట్రైన్ సింగిల్ రేక్ అనేది అందుబాటులో ఉంది ఈ ట్రైన్ కి.
ఈ ట్రైన్ అత్యంత వేగంగా కూడా ప్రయాణిస్తుంది. అటు ఇటు 130 కిలోమీటర్ల వేగంతో ఈ ట్రైన్ తన ప్రయాణాన్ని అందిస్తుంది. ఇటు లింగంపల్లి సికింద్రాబాద్ నుండి విజయవాడకి వెళ్ళడానికి ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఒక బెస్ట్ ట్రైన్ గా చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లో మీరు ప్రయాణం చేసి ఉంటే ఒకసారి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్. నైస్ డే.